లేదురా 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 భంగపడాలి జై శ్రీరామ్, జై వాసవమ్మ, జై జై వాసవమ్మ, భారత్ మాతా కీ జై. ఈనాటి ఈ సమావేశానికి వచ్చిన మా కుల వయసులు తర్వాత మీడియా వారికి అందరికీ శుభాభివందనం తెలుపుతూ ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులైనటువంటి ఇల్లూరి లక్ష్మయ్య గారికి ఆదేశాల మేరకు నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకు ఏర్పాటు చేసినామంటే చిన్ని ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా మా వైశ్యకుల జాతిని నీచమైన మాటలతో మమ్మల్ని రెచ్చగొట్టడం జరిగింది. అలాగే ఆయన అమెరికాలో ఉంటున్నాడు, అక్కడి నుంచే మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడు వైశ్య జాతిని. మేము ఏం చెప్తున్నామంటే మేము ఏ జాతి జోలికి పోవడం లేదు, మా జోలికి ఎవ్వరూ రాకూడదు, వస్తే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం నుంచి మొదలుపెట్టి రాయలసీమ వరకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో ఈయన పైన రిపోర్ట్లు పెడుతూనే ఉన్నారు, ఈయన పైన కేసులు పెడుతూనే ఉన్నారు. ఈయన గురించి అందరూ కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడినవి చాలా మీకు అన్నీ అర్థమైపోయి ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే వయసులు ఎవరి జోలికి రారు. ఆయన వాట్సాప్ ద్వారా, తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా, తర్వాత వచ్చేసి ఇది యూట్యూబ్ ద్వారా, ఇలాంటి మీడియాల ద్వారా ఆయన ఎటువంటి మాటలు అంటే అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మా కులపెద్ద మాకు రోసయ్య గారు ఉన్నారు. ఇంతవరకు ఆయన చనిపోయిన తర్వాత మేము కులపెద్దగా టీజీ వెంకటేష్ గారిని మేము అనుకుంటున్నాము. ఆయననే కులపెద్దగా ఉన్నాడు. ఒక తూరి రోసయ్య గారి దగ్గరికి మాకు అనుబంధం చాలా ఉంది. పోయినప్పుడు మన వాళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడినారంటే, సార్ ఇట్లా పరిస్థితి ఉంది సార్ మాకంటే, ఎందుకయ్యా ఇంత దాకా రావడము, రాయలసీమ టైగర్ ఉన్నాడు కదా టీజీ వెంకటేష్ గారు, ఆయనే మీకు నా తర్వాత అని కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగనే ఆయన అప్పట్లో టీజీ వెంకటేష్ గారు ఎటువంటిది ఆయనను అనుసరించబోతున్నాడు, కానీ ఆయన ఏ విధంగా కూడా ఇచ్చేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు టీజీ వెంకటేష్ గారి మీద ఆయన గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీడియాలో చెప్పే మాటలు కాదు. కాబట్టి ఆయన ఎన్ని దాన ధర్మాలు చేసినాడు మీ అందరికీ తెలుసు. నిన్న 20 కోట్ల రూపాయల హాస్టల్ కూడా ఆయన డొనేట్ చేసినాడు వాసవి సత్రాలకు. ప్రతి ఒక్క చాట ఆయన గౌరవాధ్యక్షుడుగా ఉండి 50 లక్షలు, కోటి విరాళాలు ఇస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్క దగ్గర. ఆయన కులమతాలు అనేది లేదు. నిన్న వందల వేల వివాహాలు కులమతాలకు అతీతంగా గవర్నమెంట్ కూడా చేయని విధంగా ఆయనకు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడము, వాళ్ళకు బట్టలు ఇవ్వడము, వాళ్ళకు ఉపాధి కల్పడం, ఇలా చేసుకుంటూ పోతున్నాడు. ఇలాంటివి ఎన్నో చేస్తున్నాడు. కర్నూలులో నీటి దాహం ఎంత తీర్చాడంటే మీ ప్రెస్ వాళ్ళకు అందరికీ తెలుసు. కులమతాలకు అతీతంగా కర్నూలు అన్ని సార్ల మంచినీరు ఏర్పాటు చేసినారు. ఇలాంటి వ్యక్తిని భరత్ గారిని, వాళ్ళ కుమారుడు మినిస్టర్ గారిని చాలా ఇదిగా మాట్లాడటం మాకు చాలా బాధాకరమైంది. ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ, కడప జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మండల ఆర్యవైశ్య మహాసభ, వాసవి సేవాదళ్, ప్రొద్దుటూరు ప్రజలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అందరం కూడా ఏకకంఠంతో మేము ఖండిస్తున్నాము. దయచేసి ఇలాంటి ఇంకొక తూరి మా మీదకి ఇలాంటివి వ్యాఖ్యలు చేయకుండా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తి ఎవడైనా సరే సెక్షన్ల ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత రేపు నా ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్కు మేము పోయి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం పెద్దలతో అందరితో. మీరు కూడా వచ్చి చూసి ఈ విధంగా మీరు ఏ విధంగా చేస్తారో చూడండి. మీడియాకి తెలియంది ఏం లేదు. ఇలాంటి ఇంకొక తూరు మా జోలికి రాకుండా మేము ఇది చేస్తాం. ఒకవేళ వస్తే మాత్రం ఎవ్వరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరిలో కూడా ఇప్పుడు ఐకమత్యం ఏర్పడింది.
వైశాల్యానికి పార్టీలకు అతీతంగా బీజేపీ లేదు, వైఎస్ఆర్సీపీ లేదు, కాంగ్రెస్ లేదు, తర్వాత టీడీపీ లేదు, ఏ పార్టీలు అన్ని పార్టీలోళ్ళు కూడా వైశ్యులు అంటే ఒక జాతి, ఒక వివక్షణ కలిగిన వాళ్ళం, మేము ఒక క్రమశిక్షణ కలిగిన వాళ్ళం. కాబట్టి మీరు మా జోలికి రాకుండా దయచేసి మర్యాదగా ఉండాలని కోరుకుంటున్నాము. మరొక్కతూరి మేము ఖండిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.